కళ్యాణాంతరంగానికి స్వాగతం. నన్ను అభిమానించి ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా అభివందనాలు. రోజులు గడుస్తున్నాయి. శ్రీకళ పోయిందన్న బాధ కొనసాగుతూనే ఉంది. పుణ్యశీలక్కకి కొడుకు పుట్టాడు. శ్రీనాథ్ అని పేరు పెట్టారు. రిషి వ్యాలీ నుంచి ప్రసాద్ బాబు గారు ఒక పేపర్ ప్రకటన పంపారు. అందులో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభ కళాశాలలో వివిధ సబ్జెక్ట్స్ లెక్చరర్ పోస్టులకు ప్రకటన ఉంది. తెలుగులో పార్ట్ టైం లెక్చరర్ పోస్టుకు ప్రకటించారు. బావగారు ఆ కాలేజీ చైర్మన్ జస్టిస్ గంగాధర్రావు గారిని ఉంటారు, ఆయన్ని కలవమని చెప్పారు. గంగాధర్రావు గారి అమ్మాయి ఝాన్సీ, వారి పిల్లలు రిషి వ్యాలీలో చదువుతున్నారు. అడ్రస్ తీసుకొని నేను వాచస్పతి వెళ్ళాం. అప్పుడు బంజారా హిల్స్ అంటే ఒక అడవి ప్రాంతం. అక్కడక్కడ విసిరేసినట్టు ఇళ్ళు ఉండేవి. దేవదాస్ కనకాల ట్రైనింగ్ స్కూల్ ఒకటి, ఆ పక్కన అక్కినేని నాగేశ్వరరావు గారి ఇల్లు, ఆ తర్వాత గంగాధర్రావు గారి ఇల్లు. వాళ్ళ ఇంటికి వెళ్తే వారు చాలా బాగా మాట్లాడారు, ఆదరించారు. అప్లై చేయి, ఇంటర్వ్యూ బాగా చేస్తే చూద్దాం అన్నారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చింది. మా ఇంట్లో అద్దెకున్న అత్తయ్య గారు నాతో కాలేజీకి వచ్చారు. తన చీరే ఒక నీలం ఆకుపచ్చ కలిసిన పెద్ద పెద్ద సున్నాల డిజైన్ ఉన్న చీర నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కట్టుకోమని మొహమాట పెట్టారు, కట్టుకున్నాను. ఆ రోజు చాలా పెద్ద వర్షం. కాలేజీ లైబ్రరీ హాల్లో ఇంటర్వ్యూస్. ఆ వెనకాల ఉన్న క్లాస్ రూమ్లో కూర్చోమన్నారు. అన్ని సబ్జెక్ట్స్కి ఇంటర్వ్యూస్ కాబట్టి చాలామంది వచ్చారు. ఎదురు చూస్తూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం. నా వంతు వచ్చింది. ప్రిన్సిపల్ తెలుగు డిపార్ట్మెంట్, ఆవిడతో పాటు మరో 5 ఉన్నారు ఇంటర్వ్యూ చేయడానికి. అందరికీ తెలుగు అంటే అభిమానము, అభినివేశము ఉన్నాయట. అందరూ ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. నాకు తెలిసినంతలో తడబడకుండా బాగానే చెప్పాను. వాళ్ళ ముఖాలలో మరి నా భ్రమేమో కానీ సంతృప్తి కనిపించింది. గంగాధర్రావు గారు కూడా ఉన్నారు. తర్వాత కబుర్ చేస్తామన్నారు. వారం తర్వాత సెలెక్ట్ అయినట్టు పార్ట్ టైం లెక్చరర్గా అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. క్లాస్కి 6 రూపాయలు, రోజుకి 2 క్లాసులు. గంగాధర్రావు గారికి, మా బావగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆంధ్ర మహిళా సభలో అడుగుపెట్టాను. పద్మవిభూషణ్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు సంస్థాపించిన సంస్థల్లో ఇదొకటి. ఆడపిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు చదువు ఉండాలని, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు ఉండాలని ఆవిడ ఆకాంక్షను ప్రతిబింబిస్తూ స్కూలు, కాలేజీ, బిఎడ్ కాలేజీ పెద్ద ఆవరణలో ఉన్నాయి. అదే ఆవరణలో సాక్షరతా భవనం కూడా ఉంది. హాస్టల్, క్యాంటీన్ ఉన్నాయి. ఒక అందమైన పద్ధతిలో పెంచబడిన చెట్లతో పాటు చుట్టూ అద్దాలతో గాంధీజీతో దుర్గాబాయమ్మ గారి సాహచర్యాన్ని తెలిపే చిత్రపటాలతో ఉండే ఒక ప్రత్యేకమైన గాంధీ భవనం ఉంది. మొత్తానికి అంత మంచి కళాశాలలో ప్రవేశిస్తూ ఉంటే గర్వంగా అనిపించింది. ఉస్మానియా యూనివర్సిటీకి సమీపంలోనే ఉంది. ఆ కాలేజీకి కొంత సమీపంలో ఒక ఆర్చ్ ఉంటుంది. దాంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణ ఆఖరవుతుందన్నమాట. గుజరాతీ హై స్కూల్ మానేసి ఆంధ్ర మహిళా సభలో అడుగుపెట్టాను. మనసుకి హాయిగా అనిపించింది. మా తెలుగు డిపార్ట్మెంట్లో ప్రిన్సిపాల్తో పాటు పద్మావతి గారు, నెడుమర్తి నిర్మల గారు ఉన్నారు. పద్మావతి మేడం నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. నాకు ఇంటర్మీడియట్ క్లాసులు ఇచ్చారు. రోజు లోకల్ ట్రైన్లో వెళ్ళేదాన్ని, పాస్ తీసుకొని. ఇంటి నుంచి మోండా మార్కెట్, గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషను దగ్గరే, నడిచి వెళ్ళే దూరం. నాతో పాటు మా స్టూడెంట్స్ చాలామంది ఉండేవారు. జామా ఉస్మానియా స్టేషన్లో దిగి కొంచెం ముందుకు వెళితే రైలు పట్టాల పక్కనే ఒక గోడ ఉండేది. ఆ గోడను ఎవరో విరగ్గొట్టి దారి చేశారు. అక్కడి నుంచి ముందుకెళ్తే కాలేజీ పక్క భాగం వచ్చేది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నాతో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 2 క్లాసులైనా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాలేజీలోనే ఉండేదాన్ని. కాలేజీలో చాలా మంచి లైబ్రరీ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అక్కడే ఉండేదాన్ని. లైబ్రేరియన్ సూర్యదుర్గ మేడం, ఆవిడతో పాటు హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రేమ నటరాజన్ గారు కూడా
లైబ్రరీలోనే ఉండేవారు. అక్కడ అలమారాలతో క్యూబికల్స్ ఉండేవి. కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కామేశ్వరి గారు, ఎకనామిక్స్ లెక్చరర్ సీతామహాలక్ష్మి గారు, ఇంగ్లీష్ హెడ్ అండ్ వైస్ ప్రిన్సిపల్ కనకమణి గారు ముగ్గురు ఎక్కువగా లైబ్రరీలోనే ఉండేవారు. లంచ్ టైంలో సూర్యదుర్గ గారు తన రూమ్లోకి పిలిచి ఏదో ఒకటి నాకు పెట్టేవాళ్ళు. స్టాఫ్ రూమ్లో కాఫీ క్లబ్ ఉండేది. వంతుల వారీగా కాఫీ కలిపి అందరికీ ఇచ్చేవారు. చాలా సందడిగా ఉండేది. పద్మావతి మేడంకి ఎకనామిక్స్ హెడ్ రమా కళ్యాణి గారు మంచి ఫ్రెండ్. దాంతో నాకు ఎక్కువ పరిచయం కలిగింది. ఆవిడ పెద్దగా మాట్లాడేవారు, ఇంకా పెద్దగా నవ్వేవాళ్ళు. ఆవిడ ప్రత్యేకత అదే. సంస్కృతం, తెలుగు సాహిత్యాలలో మంచి అవగాహన ఉండేది ఆవిడకి. స్త్రీవాది కూడా. పొలిటికల్ సైన్స్ గిరిజా సత్యం గారు, ఇంగ్లీష్ లెక్చరర్ వసంత గారు, పద్మావతి గారు, పబ్లిక్ హెడ్ రాజేశ్వరి గారు, నిర్మల గారు వరుస కుర్చీల్లో కూర్చునేవారు. ఒక పక్కకి కామర్స్ మేడం లక్ష్మీ సుందరి గారు, ఎకనామిక్స్ మేడం శేషమాంబ గారు, పొలిటికల్ సైన్స్ మేడం వెంకటరత్నం గారు, కెమిస్ట్రీ హెడ్ ప్రకృతి మేడం కూర్చునేవారు. మరో చివర హిందీ సరస్వతి మేడం, చాలా కాలం డిపార్ట్మెంట్లో ఆవిడ ఒక్కలే ఉండేవాళ్ళు. హిస్టరీ మేడం శాంతా శేషాద్రి గారు, ఇంగ్లీష్ లెక్చరర్ సుచిత థియేటర్ మేడం ఉండేవారు. అంతా నన్ను బాగా చూసుకున్నారు, వాళ్ళతో కలుపుకున్నారు కూడా. ఇంటి దగ్గర పక్కింటతనితో ఇంకొంచెం పరిచయం పెరిగింది. ఎదురుగా ఉన్న సుభద్ర శేషుల వంకన పెట్టుకొని ఎదురింట్లోనే ఎక్కువసేపు ఉండడం, నాతో మాటలు పెంచడం వల్ల నాకు కాస్త బెరుకు తగ్గింది. ఇంతలో అన్నయ్యని అడిగి అక్కయ్య సర్వమంగళ కుటుంబం మా పక్క పోర్షన్లోకి వచ్చారు. అత్తయ్య గారు వాళ్ళు పార్క్ ఎదురింట్లోకి మారారు. మా మధ్య అనుబంధం మాత్రం మారలేదు. సరే, పక్కింటి అతనికి రాజేష్ ఖన్నా అంటే చాలా ఇష్టం. సినిమాలో అతను వేసుకునే బట్టలు లాంటివి కుట్టించుకునేవారు. కొంచెం రాజేష్ ఖన్నా లాగా ఉండేవాడని అందరూ అనడంతో అదే స్టైల్ ఫాలో అయ్యేవాడు. ఇంకా రాజేష్ ఖన్నా సినిమా వచ్చిందంటే ఇంట్లో వీధిలో ఉన్న వాళ్ళందరినీ, స్నేహితుల్ని ఆ సినిమాకి తీసుకెళ్ళి హోటల్లో తినిపించడం కూడా చేసేవారు. అట్లా నేను వాచస్పతి ఆప్కి కసం, అమర్ ప్రేమ్, సఫర్, మెహబూబా, కటీ పతంగ్, దుష్మన్, నమక్ హరామ్, ఆనంద్ ఇట్లా కొన్ని సినిమాలు చూసాం. హిందీ పెద్దగా రాదు కానీ అర్థమవుతుంది. పైగా పాటలు చిత్రీకరణ బాగుండేది. అతనికి స్నేహితులు చాలా ఎక్కువ. మాట్లాడకుండా ఉండడం అస్సలు చేత కాదు. నాకు కాలేజీలో ఇంటర్మీడియట్ క్లాసులు అవ్వడం వల్ల ఆ పాఠ్యాంశాల కోసం లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. నాకు ఎక్కువగా ప్రోజు, నాన్ డీటెయిల్డ్ ఇచ్చేవారు. అవి మూలపాఠం చదివి విద్యార్థులకి ఆనాటి పరిస్థితులకు అన్వయించి చెప్పేదాన్ని. నాకు ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు లేదు, ఇష్టము లేదు. కేవలం అవే విని చదువుకునేటట్టయితే కాలేజ్ దాకా రావడం దేనికి? అందుకని దాని వెనకాల ఉండేటువంటి విషయాలు కూడా అన్వయించి చెప్పడం నాకు ఇష్టంగా ఉండేది. మోహనాంగి అనే నాన్ డీటెయిల్డ్ ఉండేది. నన్ను అప్పటి విద్యార్థులందరూ ఇప్పటికీ కూడా అట్లాగే మోహనాంగి మేడం అనే పిలుస్తారు. అప్పట్లో స్టాఫ్ రూమ్కి వచ్చి మోహనాంగి మేడం ఉన్నారా అని అడిగేవారు. లోకల్ ట్రైన్లో వచ్చే పిల్లలే కాక క్లాసులో కూడా చాలామంది నా అభిమానులు ఉండేవాళ్ళు. నాకు సంబంధాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ జసింతారాణి, సీతాదేవి, విజయ, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ నాకు కాంటాక్ట్లోనే ఉన్నారు. ఒక అమ్మాయి సుచిత్ర అని, తను గైనకాలజిస్ట్. తన దగ్గరికి వెళ్తే ఇప్పటికీ ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది. మా తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ పద్మావతి గారు, రమా కళ్యాణి గారు పట్టుబట్టి నన్ను లైబ్రరీ నుంచి స్టాఫ్ రూమ్కి రప్పించారు. స్టాఫ్ రూమ్కి వచ్చాక స్నేహపూర్వకంగా మాట్లాడి తమతో పాటు కూర్చోమని చెప్పిన వ్యక్తి కామర్స్ హెడ్ కామేశ్వరి గారు. ఆవిడని గమనిస్తే హుందాగా, తెలివితో, చమత్కారంతో కూడిన సంభాషణతో చాలా గౌరవనీయంగా ఉండేవాళ్ళు. మంచి రచయిత్రి, కవయిత్రి, ఖరాఖండిగా నిర్మోహమాటంగా మాట్లాడేవాళ్ళు. మంచి బోధనతో, మంచితనంతో విద్యార్థులను ఆకట్టుకునేవారు. నేను త్వరగానే ఆవిడకి స్నేహపాత్రురాలనైనాను. అట్లా ఆ గ్రూప్తో కలిశాను. కామేశ్వరి మేడము అందరి లెక్చరర్స్ గురించి సరళంగా
కవితా రూపంలో పొందుపరిచారు గుర్తుంది నాకు. ఆవిడ రాసినవి నాకు చూపించి దాంట్లో ఏమన్నా తప్పొప్పులున్నాయా భాషాపరంగా అని సలహాలు కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. నేను, షీల, గిరిజ, జె. రమాదేవి, కె. లక్ష్మి, జ్యోతి, శ్రీదేవి అందరం ఒకటేసారి చేరాము. షీలా తప్ప అందరం పార్ట్ టైమ్ లెక్చరర్స్‌వే. కొత్తగా వచ్చిన వాళ్ళంతా కామేశ్వరి మేడం చుట్టూనే ఉండేవారు. మేమంతా 3 సంవత్సరాలు పార్ట్ టైమర్స్‌గానే ఉన్నాం. కానీ కాలేజీ కార్యక్రమాల్లో మాత్రం చాలా చురుగ్గా పాల్గొనేవాళ్ళం. నా మీద కామేశ్వరి గారు రాసిన కవిత నాకిప్పటికీ గుర్తుంది. నడయాడే నల్ల కలువ నడిచొచ్చే నాగిని కదలాడును నాయద కనిపిస్తే శారద. అప్పట్లో సన్నగా ఉండేదాన్నిలెండి. అట్లాగే చెలియ నీవు చెంత ఉంటే కవిత పొంగు సాగరము ఏకాంత కుంత నిహతమ్ము మద్భావనా శకుంతమ్ము నువ్వు లేకుంటే. ఇది ఆవిడ నా గురించి రాసినటువంటి 2 కవితలు. నాకు ఇప్పటికి కూడా చాలా బాగా గుర్తు. అందరి గురించి కూడా రాసేవారు. చాలా చక్కగా మంచి ఆవిడ సబ్జెక్ట్ కామర్స్ అయినా తెలుగులో చాలా అభిమానం, అభిరుచి ఉంది. మేడంకి సీతా మహాలక్ష్మి మేడం చాలా దగ్గర స్నేహితం. సీతా మేడం చాలా చలాకీగా ఉండేవాళ్ళు. నన్ను స్కూల్లో అందరూ కళ్యాణి అని పిలిచేవాళ్ళు. కాలేజీలో, యూనివర్సిటీలో కళ్యాణ శారద అని పూర్తి పేరుతో పిలిచేవారు. ఆంధ్ర మహిళా సభ కళాశాలలో అందరూ శారద అని ఎక్కువగా పిలిచేవాళ్ళు. మరిన్ని విశేషాలు మరోసారి చెప్పుకుందాం. ఇప్పటికి స్వస్తి.